బెస్ట్ కన్నా బెస్ట్. అబ్బా వర్షం పడుతుంది. ఇన్ని రోజులు వర్షం పడ ముందుకో మా అవ్వగారింటికి పోతానులే. ఈ వానల మా అవ్వగారింటికి తీసుకుపోవా అని నాతో ఒక్కటే లొల్లు పెడుతుంది. దీంతో ఎట్లా ఈ వానలో పోయి వాళ్ళ అవ్వగారి ఇంటికాడ ఏం చేస్తుంది? మన ఇంటికాడ ఏదో ఒకటి అనుకొని మంచిగా తినచ్చు కదా. చెప్తే దీనికి అర్థం కాదు. ఏమన్నట్టే దీనికి కోపం వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? వర్షం వస్తుంది, ఇది అవ్వగారింటికి పోదామంటుంది. బండి మీద పోతే అర్థం, ఆటోలో పోతే అత్తగారింటికి ఇజ్జత పోతుంది. బండి మీద పోయినామనుకో సరదా అవుతుంది, జ్వరం అవుతుంది. ఇద్దరం ఇంట్లో అంటాం. ఎట్లా ఇప్పుడు కారు అడుగుదామంటే ఎవరిని అడగాలి? ఆడిని కారు అడుగుదామంటే ఆడు కోటర్ దాగి ఇవ్వమంటాడు, 1000 రూపాయలు ఇవ్వమంటాడు. ఎట్లా ఆ 1000 ఈ కోటరు 200, నాకు 1000 డీలి అంటే 2000 బొక్క. అవసరమా? ఇప్పుడు ఏం చేయాలి? పోయి అయితే చూస్తా. ఇయ్యాల కాదే వర్షం వెలిసినాక బండి మీద పోదామని చెప్తా. ఈయనకపోయింది అనుకో ఇక తప్పుతుందా? అది చెప్పిందే ఇంత, పోయి అయితే ఇంత. అమ్మాయి వారింటికి ఇట్లా పడబట్టే రాత్రి 30 అయింది. తలకాయ అంతా పట్టేసింది. అబ్బా ఇప్పుడు 90 ఎత్తే కానీ రావట్లేదు నాకు. ఎట్లా ఓ హరీష్ గా ఏమన్నా ముసలోని వారా? వానత్తే తడుచుకుంటా మంచిగా ఎంజాయ్ చేయాలి కానీ చెత్తి పెట్టుకొని వస్తాను ఏంద్రా? అదే రాత్రి 30 అయింది, తలకాయ పట్టింది. ఈ ముసురే పెట్టబట్టే మళ్ళీ నెత్తి నీళ్ళు పడితే ఇంకెక్కువ అయితే తలకాయ నొప్పి. ముప్పావు తాగిన వారా? అది కడుపాకయ్యా. అయినా కోటర్ తాగాలి, ఆపు తాగాల గాని ముప్పావు తాగి నువ్వు పొద్దున చెత్తిని పట్టుకొని వస్తంటే నాకు విచిత్రం అనిపిస్తాందిరా. బలెటో నువ్వు ఉన్నావు రో, చూస్తే పక్కనే ఉన్నావు గాని నువ్వు ముప్పావు తాగుతారంటే ఎవరన్నా నమ్ముతారా? అంటే అది ఏ ఆగన్నా, నా తావుడి కంటే నీ ఒరుడు ఎక్కున్నది. ఎవరైనా నింటే ఇజ్జత్ మారం పోతుంది. నాకే ఇప్పటికి తిమ అంటుంది అంటే నీ ఒరుడుకు నాకు ఇంకెక్కువ అయ్యేటట్టున్నది తలకాయ నొప్పి. అయ్యో నువ్వు చెప్తేనే అరణి అనేది ఒర్రకిచ్చేది పోతుంది అంటావు. తాగేటప్పుడు తెలియదారా? వారి చూస్తే పక్కనే ఉన్నావు గాని ముప్పావు తాగిన వారా అయితమే గాని మంది ఎవరికన్నా ఎక్కువ అయితే తలకాయ పడుతుంది గాని నీకు తిమ్మ అంటానవేంద్రా? అసలు నువ్వు ఏమని తాగినావు? ఏం బ్రాండ్ అంటే ఏం చెప్పాలన్నా? ఏదో నా బ్రాండ్ నేను తాగిన. తిమ్మ అనుడు అంటే ఏదో నోటికి వచ్చింది వాగిన. సరేది నువ్వు చెప్పినట్టే తలకాయ నొత్తుంది అన్న. ఇగో అన్నా నీ దగ్గరకు వస్తాను ఏంద్రా? అన్న అన్నెన్ కన్నా సొంటోనివి ఒక్క 90 ఇప్పించినావు అనుకో, ఇంతంత తాగి ముఖ్యంతా సప్పుడేగా అంటాను పొద్దుకే దాకా. అబ్బా ఏమన్నా అడుగుతానవా హరీష్ గా? గోళీలకు 100 రూపాయలు తక్కువ పడ్డట్టు అన్న నువ్వు అందిస్తే గోళీలు వస్తాయి, ఇంటికి పోయి తిని మింగి పంట అంటాను. అయినా ఇప్పుడు 90 తాగుతావు, తింటావు, పంటావు, మళ్ళీ సాయంత్రం లేచి అన్ని మళ్ళీ ఎత్తుకుడే కారా నువ్వు? నీకు ఇదే పైన పొద్దు ఊగితే మరి 90 తోటి సరిపెట్టుకోవారా? అయినా నీకు ముప్పావు ఎవరు తాగిస్తాను రా హరీష్ గా? ఏం చెప్పావురా? ఏం లేదన్న, నిన్నగా మహేష్ ఏం లేదు పుట్టినరోజు అయింది. అద్దు అంటే 30 తాగిపించిండు. ఆయన తలకాయ పట్టుకున్నది. అబ్బా ప్లీజ్ అన్న ఒక్క 90 తాగిపోయి అన్న తాగివంట జరా. ఏంది వేముల మహేష్ గాంధీ పుట్టినరోజా? అబ్బా లంగాడు నాకు చెప్పలేదు చూసినవారా? నీకు దగ్గర ఉండి 30 తాగిచ్చిండు. అదే నా పుట్టినరోజు అయిందనుకో 2 రోజుల ముందు వచ్చిన పుత్తెలు దిగొడతారా? 2 రోజుల ముందు వచ్చిన పుత్తెలు దిగొడతారా? ఏంది 2 రోజుల ముందు వచ్చి నీ పుత్తెలు కొడతాడా? మరి నిన్నెందుకు వీలే ఆయన బర్త్డేకి? ఇక పిలవపోతే మనం ఏం చేస్తాం రా? ఆయనకి ప్రేమ ఉండాలి, శంకర్ అన్నకు తాగిద్దామని. ఆయన బర్త్డే విలువని బదిలాడతామారా? ఆడు నన్ను ఖచ్చితంగా పిలిచేటోడు, ఎందుకు విలువలే? నాకు గదే అర్థమైతలేదురా. అన్న నేనైతే 30 తోటి సరిపెట్టుకున్నా, నీకైతే 2 ఫుల్ బాటిల్ కావాలి, అందుకే విలువలేదేమో. హరీష్ గా ఏం మాట్లాడతానవరా? నేను 2 ఫుల్ బాటిల్ తాగుతున్నారా? 2 పెగ్గులు ఎత్తిన 4 తరుచుకొని పట్ట అయితమే గాని ఆ మహేష్ గాని తోటి గా రవిగాడు వచ్చిండారా? రవి వచ్చిండన్న. గట్ల చెప్పు, గాని జేబులకెళ్ళి రూపాయి పెట్టి తాగిస్తాడారా? ఆడు గా రవి గాని తోటే పెట్టించిండు నీకు. 30 ఏందిరా? 2 ఫుల్ బాటిల్ అయినా తాగిస్తాడు. అర్రే ఇది నిజమే అన్న. మరి తెలియదా కూడా ఏమనుకున్నావురా? ఆడు నన్ను విలువలేదంటేనే నేను అర్థం చేసుకున్నా. నీకైతే 30 తోటి అయిపోతుంది. నేనున్నాననుకో తాగుడు తక్కువ తిండి ఎక్కువ నన్ను పిలిపియలేదురా. ఆడు 2 ఫుల్ బాటిల్ అయినా తెప్పిస్తాడు గాని స్టఫ్ అయితే ఏం తెప్పియాడు. గదే బఠానీలు, గదే బోంది కదా, అంతే కదా. అదే నేను తాగడానికి వచ్చిందనుకో బాటిల్కి 500 అయితే తిండి 1000 తింటా. గందికాడు భయపడి నన్ను విలువలేదురా. కానీ సాటుకు ఎప్పుడో ఇంటికి వచ్చి చికెన్ మటన్ ఇచ్చి దావతి ఇచ్చిపోతాడు. సరే గాని ఓ అర్ధగంట అయినాక రాపో, 90కి మా ఇస్తా. వర్షం వస్తాంది. సరే అన్న మర్చిపోక జరా. సరేరా.
ఈ వర్షం పడగాను తగ్గుతూనే లేదు. ఊరికి పోదాం అన్నప్పుడే వర్షం వస్తుంది. ఈ నల్లముఖపుడేమో మా ఊరికి పోదాం అన్నప్పుడే ఎటో పోతాడు. ఈ నల్లముఖపుడు కావాలని చేస్తాడు ఇట్లాంటి. మా అమ్మకన్నా ఫోన్ చేసి చెప్తా అట్లు లేట్ అవుతుంది అది అని. ఎత్తరా అదే ఫోను. హలో అమ్మా, మేము అచ్చు లేట్ అవుతుంది. మీ అల్లుడు బయటికి పోయాడు, చిన్న పని ఉన్నదని ఇంకా వస్తలేడు. ఇంటేమో వర్షం ఆగుతలేదు, అతనే ఉంటుంది. ఏంది అత్తుడు రానంటున్నావేంది? ఆయనకంటే నువ్వు ముందంటావేంది? మేము అచ్చు నీకు ఇష్టం లేదా? గట్లంటాను గట్లాను మరే. సరే గాని మేము వచ్చినాక ఏం తెప్పిస్తావే? చేపలు తెప్పిస్తావా, చికెన్ తెప్పిస్తావా, మంచి నాటుకొని తెప్పిస్తావా చెప్పే. ఆ అగో మీ అల్లుడు వచ్చిండే, వచ్చినాక ఏదో ఒకటి తెప్పిద్దు గాని ఆయన తయారు చేసుకొని పట్టుకొని వస్తా. సరే ఎవరే ఫోన్లా నేను రాగానే పెట్టేస్తాను. అగో మా అవ్వని మీ అత్త. అత్త అని తెలుసు, మీ అవ్వ నాకు అత్త కాకపోతే ఏమైతుంది? నల్ల మొక్కం దానా అన్ని పిస పిస మాటలు మాట్లాడతారు. అయ్యో అబ్బా ఇంకో అంగి మొత్తం తెచ్చింది చూడు బయటికి వచ్చేసరికి. ఎందుకు పోయినావు మరి బయటికి చెప్పు. మా ఊరికి పోదాం అన్నప్పుడల్లా కట్నే ఇస్తాను. నువ్వు అంగి చూడు అంటే గిట్ల గిట్ల వస్తాను ఏందే? అట్లా వద్దులే, నువ్వే గిట్ల గిట్ల అన్నావు. అంటే గిట్ల వస్తుంటే నాకు గుండె ఆగాలి, నేను చస్తే. అబ్బా నటన నువ్వు అదే ప్లాన్ చేసినావు కదా. అయ్యో అట్లా ఎందుకంటానవే? చెంపలేసుకో. నాదే వస్తుందో నేనే చెప్పలేసుకోన్నా. ఏం మాట్లాడతానవే? నేనే వేసుకుంటానది. సరే గాని పోదామా అని. ఎక్కడికి? మత్తడి దాటనిత్తలేదట, పోయి అల్ల వాడి సర్దామా ఏంది? నువ్వు ఇవన్నీ కథలు వాడకు. మత్తడొస్తాందని ట్యూబులు వేసుకొని మరీ పోదాం. ఏంది మత్తడి వస్తుందా అంటే టీ వేసుకొని పోదామంటానవా? ఆయన మీ అమ్మగారింటి కాడ ఏమున్నదే? ఏమన్నా 20 లక్షలు ఇస్తుందా, 30 లక్షలు ఇస్తుందా? వర్షం వస్తుంది మంచిగా ముసుగు పెట్టుకొని పందాం పటు. నువ్వు గిట్ల ఇప్పుడు మా అమ్మగారింటికి రాలేదనుకో, ఆ ముసుగు పెట్ట ముక్కు మిచ్చుకాలు గుద్దుతే చెప్తానా. ఆ ముసుగు పెట్ట ముక్కు మిచ్చుకాలు గుద్దుతే చెప్తానా. నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు. ఆగో ఎవరన్నా అమ్మగారింటికి రాలేదంటే బతిలాడతారు, బుద్ధగిస్తారు. నువ్వేందే ఏకంగా కొడతా అంటానవేంది? నాకు ఓపుద్ది అయినప్పుడు పోతా. నువ్వు అత్తవరా? నాకు ఎదురు ప్రశ్న వేయకుండా చక్కవరా. ఇగో నీ అమ్మగారు ఇంటికి నీకు పోబుద్ది అయితే నువ్వు ఈ వానలు నేను రాను. ఆ మత్తడి వస్తుందంటే టీపులు వేసుకొని పోదా అంటాను కదా. ఒక టీపు ఉన్నది, గాలి కొట్టిస్తా, అది వేసుకొని పోయిరా పో. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక నువ్వు ట్యూబులు వేసిస్తేనే పోతానా గాని నా దగ్గర ఆనపకాయ బుర్ర ఉన్నది. నేను మా పోతా గాని నువ్వు అత్తవరా? ఏంది ఆనపకాయ బుర్ర కట్టుకొని పోతావా? అవి విత్తనాల కానీ దాచిన నువ్వు పుసుకొని నన్ను కట్టుకొని రాపుకు దాకి అది పలికిందనుకో గింజలన్నీ నేలపాలైతే అసంటి విత్తనాలు దొరకాయి. అది 2 నెలలు దాచిపెట్టి దాని కన్ను నీవి ఎప్పుడు పడ్డది నల్ల మొక్కం దానా. నువ్వు టీవీ కట్టుకొని పో, ఆనపకాయ బుర్ర వద్దు. అర్థమైందా? ఆనపకాయ బుర్ర వాళ్ళకి ఇత్తనాలు పోతున్నాయని చూస్తాను గాని ఆ నీళ్ళలో నేను కొట్టుకుపోతున్నాను చూస్తాను అని. ఏ నువ్వు ఉడకపోతే ఇంకో దాన్ని చేసుకుంటా. గింజలు పోతే మళ్ళీ దొరుకుతాయి అనే అవన్నీ ఏడెత్తుకాలే. ఆగో నేను పోతే ఇంకో పెళ్లి చేసుకుందామని చూస్తాను. పెళ్ళైన కొత్తలో నా కాలికి మట్ట అంటుతే టూవాలు పెట్టి దూడ్చేటోనివి, నాకు చీపిడి అత్తే కూడా దూడ్చేటోనివి, ఏం చెప్తా వినేటోనివి. ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటా అనుకుంటాను. చెప్పు అది ఎక్కడ ఉంటది? చూసుకున్నావా దాన్ని? తెత్తనా ఇప్పుడు? పిలిపి పిలిపి అని బాగా అంటావు. అది అత్తే నువ్వు తట్టుకుంటావానే? నేనెందుకు కట్టుకుంటా? అది వచ్చినాక దాని సిగరెట్కలు పోతా. అయితే కోసుకో. నేనెందుకు కోసుకుంటా? నువ్వే కదా. అవ్వో ఆ నలమకు పడా. అప్పటి నుంచి నాకు నన్నే తిట్టించినా. మరి ఏమనుకుంటానువే? నువ్వు కాకపోతే నాకు ఎవరు ఉంటారే? నిన్ను ఆట పట్టిద్దామని అట్లా చేసిన. నా పానం ఉన్నంత సేపు నీతోటే ఉంటేనే, నా పానం ఉన్నంత సేపు నీతోటే ఉంటేనే. మా సరే గాని పాయే పోదాం. అద్దు వరదలు వస్తున్నాయి. వరదలు వచ్చిన పోదాం. అద్దు ఆ వరదలు మనం కొట్టుకపోతాం. ఏడ కొట్టుకుపోయినా ఎక్కడొక్కడ ఆగుతాం. ఎక్కడ ఆగుతాం? పాలమేనాకనా? పానం ఎందుకు పోతుంది? వచ్చి నడుచుకు తప్పుతుంది. ఆ కాలువలో పడ్డామనుకో మా ఇంటి దాకా పోతాం. నడవకుండా మా పోతాం గాని పానం కూడా పోతదే. పానం పోయినాక మీ అబ్బాయిలు మన నచ్చి ఎత్తుకుపోయి కాలెత్తారు. ఛీ, అని పాపం మాటలు మాట్లాడకు పాపాత్ముడా. నాకు స్విమ్మింగ్ వచ్చి నువ్వు బాగా ఈత కొట్టినాను. ఎందుకు సత్తం? ఓ నీ పాపం పాడుగాను. సత్తమన్న ఇడిచిపెట్టవానే? ఆ వరదలైనా మీ అవ్వగారింటికి పోతావా? ఆయన మీ అవ్వగారింటికి పోతే ఏమత్తదే? పోంగని ఇంత కోడి కూర తెస్తాడు, మీ బాబు మందు తెస్తాడు, తాగుతాం తింటాం. మీ అక్క ఇళ్ళల్లో వస్తారు, వాళ్ళతోటి మాట్లాడతావు. మీ చిన్న తమ్ముడు వాళ్ళు, మీ చిన్న తమ్ముడు మీ చిన్న మద్దలు వస్తుంది, వాళ్ళని చూస్తావు, వాళ్ళ ఇంటికి పోతావు.
ఉండి 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 వాళ్ళతోటి ఏదో గొడవ పెట్టుకుంటావు, మళ్ళీ మన ఇంటికి మనం పోదాం పాంటావు, వాళ్ళు మన ఇంటికి వచ్చుడు, మా అక్కలకి వచ్చిందని మీ అమ్మ బాధపడు, ఇవన్నీ అవసరమానే? పేనకాడ నువ్వు ఉండేదానివి కాదు, ఏదో పుల్ల పెడతావు, పోవుడు అవసరమా? మన ఇంటికన్నా మనం ఉంటాయిపోయాయి కదా. మీ అమ్మను మీ నాన్న అంతసేపు చూడబుద్ది అయితే వీడియో కాల్ చేస్తా, మీ అమ్మను మీ బాబును చూడు. ఇంకెందుకే నువ్వు పేనకాడ అట్టుకుంటావు, నాకు తెలుసు. అచ్చిరాని రెండు అదే ఇక్కడనే చికెన్ తెచ్చుకున్నాం, అదే కోటరీ తెచ్చుకొని తాగుతా. అవసరమా అని రవలి? అబ్బా మా వాళ్ళ ఇంటికి పోదామంటే చాట పాడుతుంది అవుతాను అద్దో రాను. అబ్బా నీ దండం పెడితేనే వాన పడుతుంది, ఆ మప్పు కూడా ఎర్రగా వచ్చింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినాం అనుకో, ఎటు కాకుండా పోతామే. కొని తెచ్చుకున్నట్టయితే సరిచేరం ఇవాళ అడ్డు, మళ్ళీ సరిచేరం వచ్చినాం అనుకో, మళ్ళీ ఆవిరి పట్టి ఇవ్వంటావు, జామాలాగు ఇమ్మంటావు, వేడి వేడి నీళ్ళు పోయిమంటావు. నీ దండం పెడతా, ఇవాళ కాకపోయినా మీ అవ్వగారింటికి రేపు పోదామే. ఇప్పుడు అర్జెంట్ పని ఏం లేదు కదా, అట్టిగా చూసేటందుకే కదా. రేపు మా తీసుకపోతా గాని ఆకలైతుంది, బువ్వేసుకరాపోయే. బువ్వ కూర అండలే. ఏంది బువ్వ కూర అంటలేదా? అండలే. ఎందుకు అంటలేదే? నా మందమే అండుకున్నా, అడిగి పోయినాక బువ్వ కూర అండుతుంది కదా అమ్మ, అందుకే అండలే. అంటే నీ మందం నువ్వు వండుకొని నీ కడుపు నింపుకున్నావు, నేను గంగలగలవని అంటే మీ అమ్మగారింటికి నేను తీసుకుపోతాను, నువ్వు ఫిక్స్ అయినవానే? తీసుకుపోవా మరే? అరే చెప్పినా కదా తీసుకుపోతా గాని ఇప్పుడు ఎట్లా గిట్టంతరన్న లేదా? నేను మా అండుతా గాని పోయి బఠానీలు రేపు అండుతా. ఎందుకు ఈ వర్షానికి బఠానీలు బుక్క బుద్ధి అవుతుందా? పండ్లు గులగుల పెడతానే అనే తీసుకురాపో బఠానీలు. తీసుకొస్తా నువ్వు చెప్పిన బువ్వ కూర అనుకో. నువ్వు తీసుకురాపో. ఆడదానం అంటే నువ్వేనే. మీ అమ్మగారింటికి పోతానని నువ్వు కడుపు నిండా తిన్నావు, నన్ను ఎండబెట్టామానే. సరే నేను బఠానీలు మాదెత్తా గాని కూర పువ్వు వండుకో. బఠానీలు అంటే ఇక పచ్చి తీసుకొచ్చావు, ఎన్నో బఠానీలు తీసుకురా. మా తీసుకొస్తా పోవే. సరే చెప్పనండు ఆ ఆ బఠానీలట నీ రాజేసుకట్టా మళ్ళీ సుజాత, ఓ సుజాత ఇట్లా ఏంటిది? కూర్చో. అద్దె అంటే మీ మేనమామకు పైసలు ఇప్పిత్తివి. ఇది వరకు మిత్తి లేదు, అసలు లేదు. ఇప్పుడు వాన పడబట్టే, ఇప్పుడు చేన్ల మందు చాలాలంటే పైసలు లేపా. ఇప్పుడు ఎట్లనే పైసలు? అబ్బా నీకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? మా మేనమామ ఇత్తనే పత్తికి మంది చల్తావా? ఇన్ని రోజులు గుర్తుకు రాలే? అడగకపోతే ఆయననే మిత్తి అసలు తెచ్చిస్తాడు అనుకున్నా. నేను అడగకపోతే మొత్తానికే ఇచ్చేటట్లేడు, అందుకే అడుగుతున్నానే. తీసుకురాపో. ఏడికోయి తీసుకురావాలి? ఇంత సడన్ గా అంటే ఏనుండి ఇస్తారు? 6 నెలల ముందే అడగాలి. ఇచ్చేటప్పుడు గట్లే మాట్లాడినావే. మా మేనమామతి ఇచ్చి మా ఇస్తాడంటివి, ఇప్పుడు అడకరాపోయా అంటే 6 నెలల ముందు చెప్పాలంటున్నావు. అయ్యో ఆగినోడి 3 సంవత్సరాలు అయినా, ఇంకొక 6 నెలలు ఆగవా? 6 నెలల తర్వాత వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. అయితే 6 నెలల దాకా నేను పత్తికి మంది వేసుకోవద్దు, తౌటం పెట్టుకోవద్దా? ఆగో నువ్వు పత్తి చెట్ల తౌటం పెట్టుకోగా మంది వేసుకోగా మా మామయ్యని అడ్డం పంటండా? చేసుకోపో. పైసలు అడిగితే చేసుకోపో అని బాగా మాట్లాడుతానవే. లచ్చక్కలు ఎవరు ఇస్తారే? మీ అవ్విస్తుందా? మీ అవ్వని అడకరాపో. ఓ కంతలోడా మెల్లగా మాట్లాడు, నోరు తెరిస్తే గోరి కప్ప తెరిచినట్టుంది. అయినా మా అవ్వ ఎందుకు ఇస్తుంది నీకు? అయినా మీ మేనమామ అని అడగంగానే పైసలు ఇస్తే చుట్టపోవడానికి చూడకుండా సుక్కలు చూస్తాండే సుజాత. అయ్యో సుక్కలు బిక్కలని మాట్లాడబడుతుంది. మా మామ ఊరిడ్చి పెట్టేం పోడు, నీ పైసలు నీకు అప్పచెప్తాడు. సుజాత నీ మాట మీద ఆగుతున్నా, తర్వాత 6 నెలల తర్వాత చెప్పితే మంచిగుండదే సుజాత. మా ఇత్తడిది. సరే పత్తి చూసుకొని నార్మల్ గడిపోయేస్తా. సరే అబ్బా ఈ శంకర్ అన్న పొద్దుగాల అన్నాడు 90 దాని, ఇప్పటి వరకు పక్కలేడు. ఇంటికి పోతే ఇంట్లో లేడు. నీ అవ్వ అనవసరంగా ఈ మహేష్ అన్న 30 అయిపించిండు. ఈ తలకాయ నొప్పి. ఏడున్నాడో ఏమో ఈ శంకర్ అన్న. ఈ 90 తాగపోతే వారం అంతా అవుతుంది. నీ అవ్వ ఏమన్నా పైసలు అడుగుదామంటే అన్నీ అప్పులే ఉండే. పేయి మీద ఏమైనా ఉన్నాయా అంటే వెళ్ళక బ్యాగ్ కుదరడమంటే నరకంగా కనిపిస్తుంది 90 తాగపోతే. శంకరన్నా ఏడున్నావే? నీ అవ్వ ఇంట్లో పైసలు దాని మేనమామకి ఇస్తే ఎట్లా మాట్లాడుతాను చూడు. అందుకే ఇవ్వద్దు పైసలు, కంటు కావద్దు. ఇంటికాడ దాచుకునేది మేలు. పోరడేంది వానిచ్చాడే మాట్లాడుకుంటూ వస్తాను. ఏమి హరీష్, నీ ఇచ్చి నువ్వే మాట్లాడుకుంటూ వస్తాను. ఏం లేదు సత్తన్న, రాత్రి మంది ఎక్కువైంది, 90 ఎత్తే ఉతారైతుంది అని చూద్దామంటే ఒక్క రూపాయి లేదు. ఓ హరీష్ నీ వయసు ఎంతరా?
ఊతారు కొడతా గీతారు కొడతా అంటావు. నువ్వు గింత తాగితే నీకు పిల్లనే వాళ్ళు ఇస్తారా? ఏదో నైంటో ఓ బీరో తాగితే పర్వాలేదు, ఊతారు కొడతా అంటే నీకు పిల్లనే వాళ్ళు ఇస్తారా? పెళ్లి కాకున్నా మంచిదేనే, నేను ఉతార కొట్టందు ఉండా. పొద్దున శంకర్ అన్నని ఒక 100 రూపాయలు ఏ 90 అంటే గంట అయినాక రారా అన్నాడు. ఇది వరకు సాయంత్రం ఆయే, ఇక కనిపించలేడు కనిపించలేడు, ఇంటికి పోతే ఇంట్లో లేడు. అవ్వతోర్రా హరీష్గా, ఇక నీకు మానం రాదురా. పిల్లని ఎర్రా అంటే మళ్ళా 90 గురించే మాట్లాడుతున్నావేంద్రా? పిల్లనియకున్నా మంచిదేనే, నాకు 90 లేని నేను నడవా. ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పు తినకపోతే సడన్గా చూడాలంటారు, 90 లేకపోతే నడవా అంటున్నావు. అదే 90 తాగితే నడుము విరుగుతుందిరా. అందుకే నేను నిన్న అందరు కంతల సత్యాన్ని వెళ్తారు. నేను పిల్ల లేకున్నా మంచిదే 90 కావాలని నేనంటే 90 తాగితే నడు విరుగుతారా నువ్వు అని పడుతుంది. 90 తాగినాక నడు విరుగుతేంది, నేను పోతేంది, 90 కావాలి అంతే. అరే నీకు మంచి మాట చెప్తే నీకే కోపం వస్తుందిరా. నీకు మంచిగా చెప్తున్నారా, నీకు చెడు అనిపిస్తుంది. చెడేగా నేనేం చెడిపోని అయితే కనుక శంకరన్న 100 ఇస్తా అన్నాడు. ఆయన ఇచ్చినాక ఇస్తా నువ్వు ఒక 100 ఇయ్యి. అరే నువ్వు తాగకురా అని మంచి మాట చెప్పినా, నువ్వే నన్ను 100 అడుగుతావురా? నేను నీకు ఎట్లా ఇస్తారా? మరి పైసలు ఏంది ఇవ్వరాక ముచ్చడెందుకు పెట్టినవరా నాతోటి కంతలోడా కంతలోడా? అరే హరీష్ గా, చిన్న పెద్ద లేదారా? పైసలు ఇవ్వకపోతే అరే కంతలోడు అంటున్నావేంద్రా? ఇంకోసేపు ఇడు ఉన్నావు అనుకో, చెత్తిరి మార్లేసి అంతా ఏమో నీతులు చెప్తాను. 90 రవలి, ఓ రవలి, ఆ బువ్వ కూర వండినవా అనే? అగో అట్టి చెవితో ఊపుకుంటే బఠానీలేవి. ఆ ఈ వర్షానికి మన ఊళ్ళో 4 దుకాణాలు ఉన్నాయి కదా, అందరూ బఠానీలు పట్టుకొని పోయారట. పుట్టాలు ఎత్తే మెత్తగుంటాయని సప్పడగా వచ్చిందే. అయితేమా గాని ఆకలి మస్తు అవుతాన్ని. బువ్వ కూర వండినవా? అండలే ఏంది అండలే అండలేదా? అండలే. ఎందుకు? నువ్వు బఠానీలు తెస్తే అండుదామని చూసిన. బఠానీలు తెస్తా అంటుందావా? బఠానీలు కాకపోతే ఇంకొక వేరే తెస్తా గాని బువ్వ వేసుకురా, ఆకలి అవుతుంది. ఏడున్నది బువ్వా? ఓ నీ మీద మన్ను వద్దు, నన్ను బఠానీలు తెచ్చే అంత అంటుతా అన్నావు కాదే. నేను ఆ దుకాణంలో పాపడాలన్న తింటు కదా, రసగుల్లలన్న తింటు కదా, ఆఖరికి 4 పల్లి పట్టీలన్న తినచ్చు కాదే. ఇప్పుడు నిజంగానే అంటలేదా? నువ్వు అన్ని అన్న తినొస్తావనే అండలే. ఏంది? నువ్వు అన్ని అన్న తినొస్తావనే అండలే. నీ ముఖం చూపెట్టు. నీ ముఖం తీసుకపోయి మొద్దులలో పెట్టా, అన్న తీసుకొస్తాను అంటలేదా? నువ్వు మనిషి పశువే. ఆకలి అయితే నువ్వు జోకాడకు, నేను చూస్తా అంటలేదా? చూసుకోపో. ఏ బువ్వయ్యే. అగో లోపలికి పోయేదాన్ని బయటికి గుంజుకొస్తాను. నువ్వు బఠానీలు తెస్తేనే నేను బువ్వ కూర వండుతా, లేదా అన్న. నిన్ను బయటికి గుంజుడు కాదు, ఇంకా రోడ్డు విని తీసుకపోతా. అయినా బఠానీలు లేకపోతే బువ్వ పెట్టరానే. ఇవాళ కాకపోతే రేపు బుక్కుతువు. ఆకలి అయితే బువ్వయ్యే. నాకు అవన్నీ తెలియదు, అవి తెస్తేనే బువ్వ కూర వండుతా. ఎక్కడికి పోతాను? అగో ఎటు గుంజుకుపోతాను? అంటే బఠానీలు తెస్తేనే బువ్వ పెడతావు, లేకపోతే లేదా? నేను బఠానీలు లేని ఏం చెయ్యాలనే? ఏం చేయాలి చెప్పు? తయారు చేసుకురా. దవడ పండు చంపుతా. బఠానీలు లేకపోతే తయారు చేసుకురావన్నా. ఏం మాట్లాడతానవే? ఓ పద్ధతి ప్రకారం ఉండాలి. దేనికి పద్ధతి? ఒక్కటే దుకాణం ఉన్నాయి ఊళ్ళే, ఇంకో 10 దుకాణాలు ఉన్నాయి. పోతే ఏంది? ఆ 10 దుకాణాలకు పోతే నన్ను పాత చెప్పుతోటి కొడతారు. ఒకసారి గుర్తుంచుకో, 9 దుకాణాలలో 9 ఖాతాలు పెడితివి. ఏ ముఖం పెట్టుకొని పోవానే? అందుకే ఒక్క దుకాణంలో ఖాతా అయినా మనను నమ్మి ఇయ్యలే కదా. ఆయన దగ్గరికి పోయి అడిగిన, సేటు ఉద్దర కాదు ఇంకో నగదు పైసలు ఇయ్యంటే, అయ్యో శంకరి ఉన్నంకియనా, నేను దుకాణం పెట్టుకున్నది ఎందుకు, దాచుకున్నది అందుక, అమ్ముకున్న కదంకే కదా, పొద్దు పొద్దున ఎందుకు కొరిస్తాను? ఇక బఠానీలు కాక ఇంకేమన్నా అడుగు. పప్పు కావన్నా, గుడ్లు కావన్నా, ఉల్లిగడ్డ కావన్నా, ఏది అడిగినా ఇస్తా గాని లేని దాన్నే 10 వట్ల వచ్చి అడుగుతాను. అయినా ఊళ్ళో 9 దుకాణాలు ఉండగా నా దుకాణాలకే ఎందుకు వచ్చామని అన్నాడు. నేనేం చెప్పాలి ఆ సేటుతోటి? 9 దుకాణాలలో ఖాతా పెట్టిన వాళ్ళు గలవదొక్కని ఇస్తలేదని చెప్పాను నానే. అయ్యో నువ్వు అన్నది కూడా నిజమే కాదే. ఆ 9 దుకాణాల ఖాతా పెట్టి అటు మొఖాన కూడా పోలే. ఆ ఖాతాలు ఎప్పుడు కడతాం మర్చిపోయినా. మనకేడ గుర్తుంటాయి రావలి? తీసుకోగా అన్ని గుర్తుంటాయి. గవ్వియవా గివ్వియవా గివ్వియవా, మళ్ళా వారం కాగానే ఇస్తాం అంటాం. మళ్ళా కట్టేటప్పుడు అన్ని మర్చిపోతాం, కట్టేటప్పుడు అన్ని మర్చిపోతాం. మన ముఖాలే కంతేనే, మన ముఖాలే కంతేనే. ఖాతా ఇచ్చిన తెలియదానే మళ్ళీ పైసలు అడగాలని మనం మర్చిపోతామని తెలియదు వాళ్ళకు. ఒకసారి పోయి అల్ల ముంగట అనుకోవే. నేను అనకనే కదా నిన్ను అడుగుమంటానా. గట్లుంటదానే? మన అవసరానికి వేను. మనం తెచ్చుకున్నాం, ఇవాళ కాకపోతే రేపు ఇస్తా సేట అని చెప్పాలా గాని ఇప్పుడు ఊళ్ళో 50 దుకాణాలు ఉంటాయి, 50 దుకాణాలలో ఖాతా పెడతావానే? ఇంకా నయ్యో మన ఊళ్ళో 10 దుకాణాలు ఉన్నాయి, 9 దుకాణాలలో ఖాతా పెట్టావు. అయినా ఈ సేటు మనకు ఖాతా ఎందుకు ఇవ్వలేదే? అవు మన పుట్టుపూర్ణం మొత్తం ఎరికే కదా, గందుకే గడప దొక్కనియలే. ఆ 9 మందికి తెలియదు కాబట్టి ఆయన ఇచ్చిర్రు. ఒక్కసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మనకి ఇస్తారానే? నీతో మాట్లాడుకుంటుంటే నేను చెప్తానే ఉంటావు. ఆ సైడ్ బఠానీలు
దమ్ముంటే పట్టుకొచ్చి నాకు చూచు. దమ్మెందుకు పోతాన చూడు. పో. ఆ? నేను పైసలు చూపెడితేనే నాకు ఇయ్యలే, నీకెట్లు ఇస్తాడే ఆయన? ఇది నేను పోలేదు అనుకుంటాంది. ఆ పాత బాకి వాళ్ళు అడిగితే దీనికి అప్పుడు మంచిగా ఉంటుంది. పోయి తెచ్చుకొని బుక్కు పో. పోతున్నా పొలం కాడికి, ఏమన్నా తినన్నా పోతా. శంకర్ గారు దున్నేసుకున్నాడు, నారు పోసిండు, ఇక జమ్ము కొట్టి నాటేసుకుంటాడు. నాది ఎట్లున్నది అట్లా ఉన్నది. ఆ ట్రాక్టర్ అయినా పిలిస్తే రేపత్తా మా బత్తా అన్నాడు. ఎల్లుండి పోయి మాత్రం ఎంబడుతుంది వాటికి అత్త. ఎంబడి నుండి తీసుకురాంది ఇక అత్తనపా అని తప్పించుడు. నేను ఇస్తలేనా పైసలు? చూస్తా అయినా సంగతి. నీ అవ్వ నారాడు కూడా అయింది, నా పొలం దున్నిచ్చిన. ఇక కైకిల్లోళ్ళు దొరకంగానే జమ్ము కొట్టించి అంత నాటెత్తా. అగ్గో ఈ కంతల సత్తిగాడేంది, నేను పొలం బీడిపోయే ఉన్నది. ఈసారి నాట్లు ఎత్తాడా ఏడా? ఓరు సత్తానా, అత్తానా. ఏమిరా శంకరి, బాగానే తెలివి ఉందిరా నీకు. నాదో బీడున్నది, నువ్వు మంచిగా దున్నించుకున్నావు, జంబు కొట్టి నాటేసుకుంటావా రేపు? అవురా శంకరి, మీరు ఇచ్చేటి పైసలు ఏమన్నా నవ్వుతున్నారా? నాకు ట్రాక్టర్ అయినా వస్తలేడు, రేపత్తా మా బత్తా అంటాడు. ఎల్లుండి ఆయన ఎంబడి ఉంటేనే తీసుకొచ్చి దునిపియాలి, లేకపోతే నీకన్నా వెనక పడతారా నేను? ఈ వెనకబడు ఎక్కడిది? ఆల్రెడీ వెనకబడ్డావు కాదురా. ఆయన తెలివి ఉన్నాడు, ముందే దున్నించుకోవాలి. కానీ ఆల్రెడీ నాది రేపో ఎల్లుండో నాటెత్తా. ఆయన నీది బీడ పడ్డది కాదురా. మా నాట్లో వేసినాక ట్రాక్టర్ ఏనంగా వస్తావు, నువ్వు ఏనంగా చేస్తావు. ఈ భూమి అయినకుండా నీకు పడనే పడదే. ఈ నాట్లో వేసినాక మళ్ళీ పొలంలోకి వెళ్ళి రానిస్తారా? వాళ్ళు మీ పాలోళ్ళేనే, వాళ్ళు రానియరు. నువ్వు మధ్యలో ఉన్నావు కాదురా. అత్తంగో శంకరాయ చేనులకి వెళ్ళి ఇట్లా రావాలి. అరే శంకరి, అట్లా వచ్చుడు ఇట్లా వచ్చుడు కాదురా, ఒక ట్రాక్టర్ మందం తొవ్విడుగురా నువ్వు. ఈ శంకర్ ఇస్తారా? ఆ శంకర్ ఇరవద్దా? దున్నినాక ఇప్పుడు నన్ను నాటు పట్టదు అనుకో, ఆయన దాంట్లోకి వెళ్ళే పోవాలి కాదురా. నువ్వు ఎట్లా పోతావు? అరే నా దున్నుడు వెనక సంగతి, కానీ నేను నారు పోయలేదురా. నీ దాని నారు మిగిలేటట్టున్నాయి. నేను నారన్నీరా నా నారిస్తా గానీ ఇంకో నీ కోసం 2 రోజులు నేను దున్నరాక ఆగుతా గానీ, రేపు ట్రాక్టర్ అయిన దగ్గర పోయి ఆయనతో దున్నిపి ఎంబడి ఉండి తీసుకొస్తారా? మరి ఇంత అశ్రద్ధ ఎందుకు ఎత్తావురా? అరే రేపత్తా మా బత్త అన్నాడు, నేనేం చేయాలి? నీ తెలివి తక్కువ మన్ను. ఎవడన్నా ఉపాయం కొద్ది పని చేసుకుంటారు గాని, ఆయన నువ్వు అందరితోటి మంచిగా ఉంటానో ఏం కాకపోవురా. ఇప్పుడు నాది నాటు పట్టదు అనుకో, తవ్వు ఉండదు. ఈయన కంపార్టం ఎత్తాడు, నువ్వు ఆనంగా ఎత్తామంటే ఆంగో ఆ శంకరయ్య కూడా ఆనంగా ఎత్తాడు. నువ్వు ఇట్లా పోదామంటే వీళ్ళకుండా నీకు మాటలే లేవా? నువ్వు ఎట్లా ఎత్తావురా? అందుకేరా నువ్వు కొద్దిగా ట్రాక్టర్ మందం తొవ్విడుగురా నాకు. ఏం తవ్విడిచేటట్టో ఏం ఉన్నదో. ఇప్పుడు ఆల్రెడీ అందరూ అటు మొత్తం నాట్లు పడ్డాయి, ఇటు దిక్కే ఉన్నాయి. ఇప్పుడు ఏం వేసుడో ఏం కాదో. నీ ముఖం చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అట్లా కాదురా శంకరి, నీకైనా ముందే దునిపిత్తు, కానీ నా దగ్గర పైసలు లేకుండారా. అప్ప అడిగినా వాయినే రేపిత్తా మాపిత్తా అన్నాడు, నిన్ననే ఇచ్చిండు. గందుకరకేరా నాది తిప్పలా. అబ్బాయి ఏం తిప్పాలరా? ఇప్పుడు నీ కోసం ఖచ్చితంగా ఆగన్నారా? అరే దండం పెడతారా శంకరి, 1-2 రోజులు ఆగరాదు. నువ్వేరా ట్రాక్టర్ మందం తొవ్విడు, నాకు చుట్టుపక్కల అందరు పాగైనా, నాకు ఇయ్యర్రా తొవ్వా. నువ్వు అన్నది కరెక్టే గాని ఇప్పుడు నిన్ను నాటేసుడు ఆపింది అనుకో, అగ్గొక పక్కోళ్ళ గురించి నీకేం పని? గైన గురించి నువ్వు ఆపుతావా? మన నాటు మనం వేసుకుందామని నా పెళ్ళ ఊకుంటుందారా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంకా పక్కూరైనా ట్రాక్టర్ ఉన్నది, ఒకసారి ఫోన్ చేసి తాగు, అత్తనని ఇవాళ దునిపిద్దాం. అరే చేయరా, నీ దయ ఉంటదిరా. ఈయన రాకుండా ఆయన అన్నారా బాను? ఆగు చేస్తా. చేసేలాక పానం ఆగదారా? చేయనంగా ఆడు అందుబాటులో ఉండద్దా? ఆడు వేరే పొలం దున్నినడుకో బుర్దేనే, సెల్లు ఎత్తుడో నీ అదృష్టం మంచుకుంటే ఎత్తుతే ఏం కాదు. చేసేది చూడరా. చేస్తా నాకు. హలో మొగిలి, నీకు శంకర్ని మాట్లాడతానా? ఏడున్నావబ్బా? తింటానవా? సరే కానీ మా ఊర్లోకి రారాదు ఒక్క అడుగు. మా ఊర్లో ట్రాక్టర్లు ఏం కరువు కాదు కానీ టైంకి అందుతలేదు. గదే ఇప్పుడు మా కంతల సత్తి పొలం నా పక్కకు ఉంటుంది చూసావా? అటు వాళ్ళ పాలలేదు. ఇప్పుడు నేను నాటి వేసింది అనుకో, మళ్ళీ ఈయన పొలం దున్నదందుకు రాదు గట్ల.
గదే గదే ఏ 1000-2000 ఎక్కువ ఇస్తుందా అబ్బా? సరే నువ్వే నేను చూసుకుంటా, అంతమంది నేను చూసుకుంటా కానీ ఆ పాప అని చూస్తే గోస అనిపిస్తుంది. వాళ్ళ పాలలతోటి మాట ఉంటే మంచిగా ఉండు కానీ మాటలు లేక వాళ్ళు ట్రాక్టర్ అని ఎడగట్లా మళ్ళీ ఒక్కటే ఆగమవుతాడు కదా. ఇప్పుడు నన్ను నాటు పడితే మళ్ళీ నాది వేస్తేనే నీకు ట్రాక్టర్ ఏనంగా వస్తుంది. ఏహే వాళ్ళది పత్తి ఉన్నది, పత్తి వేసిరు ఆల్రెడీ. సరే సరే మంచిది. అరే నీ అదృష్టం మంచిగా ఉన్నదిరా, ఆడ అత్తనన్నాడు. నా అనుకున్న వాళ్ళు దూరం కొట్టిర్రా, నువ్వు దేవునివిరా. తలలకు ఇంత తాగత్తంపా. పా అరే నాని అని లేదురా, ఎవరికి ఆపదత్తే వాళ్ళు పోవాలి. రేపు కూడా నాకు ఆపదత్తది కావచ్చు, అర్థమైందా? కరెక్టేరా. మనం ఇవాళ మంచిగా ఉన్నాం, మన దగ్గర పైసలు ఉన్నాయి, మనం ఈయన ఒడ్డు విని ఉన్నాం అని ఎప్పుడు విరవిగద్దురా. మనకు కూడా టైం వస్తుంది, అర్థమైందా? కరెక్టే. ఇంకో గాచారం మంచిగా లేకపోతే గోషుల పామై కడుతుంది. ఇన్నవా? ఎన్ని పైసలు ఉన్నా వేస్టే, కానీ నలుగురు మనతోటి మంచిగా ఉన్నోళ్ళే మంచిదనం పనికొస్తుంది, తెలుసారా? కరెక్టేరా. పోంగి ఏం కొట్టబోతావురా? వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చినావు? పోంగి ఏం కొట్టబోతావు? మంచి మాట. అబ్బా ఈడు బతికినాన్ని కాలం మంచిగా బతికిండు, ఈడు మనిషి అనుకోవాలి గాని నీ అవ్వని మంచిగా చచ్చిండని ఎప్పుడు అనుకోవద్దురా, అర్థమైందా? కరెక్టే. నువ్వైనా కూడా మీ పాలలతోటి ఈ కాడ నుంచి అయినా కలిసిమెలిసి ఉండి మాటలు కట్టుకోరా. ఆడే రావాలే, నేనే మాట్లాడాలంటే అవుతుందారా? అరే నేను దూరం కొట్టినారా, వాళ్ళే దూరం కొట్టిర్రా నన్ను. అయినా కానీ నేనే పోయి కలిసి ఏదో చెప్పి కలుస్తాంరా మేము. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఆయన పొలం ఆడుండి నీ పొలం ఈడుంటున్నా అది వేరు. నువ్వు ఆయనకెళ్ళి రావాలి కాదురా. ఆయన మీరు పంచుకున్నటప్పుడు నువ్వు పిసోడా తప్పు పని చేసినావు, నువ్వే అది తీసుకొని ఆయనకి ఇది అంటే నాకు రోడ్డు వస్తుంది, నాకు రోడ్డు కింద పోతుంది అని అట్లా అనుకున్నావు. కానీ ఇప్పుడు ఏందా రోడ్డు ఇక్కడ నుంచి గట్టెందుకు పోతారా? అవతల నుంచే మార్క్ పెట్టి నీకు అర్థమా? కరెక్టే. ఈ కాడ నుంచి అయినా ఇంకో మంచిగుండు, సరే అర్థమైందా? సరేరా శంకరి. అన్నా, అది బఠానీ లేవే అంటే నా మాట నమ్మకుంటా దుకాణంలో పోయింది. 5 పోగానే ఆయన ఇస్తాడా? నాకే ఇయ్యకపాయే. ఓ రాజు, నువ్వెందురా బోర్లు తవ్వుతావు? మా చెల్లె లేదా? ఏం లేదు బావా, మీ చెల్లెకు మస్తు జ్వరం వచ్చింది, అందుకే చదువుతున్నా నేను బోళ్ళు. వారి రాజుగా ఓసారి నీ బట్టలు విడతా అంటే వచ్చి కిచ్చ నవ్వలేదారా? ఇప్పుడు నా బాధ కూడా నీకు అర్థమైందా? అవు బావా, ఆ రోజు నిన్ను చూసి నవ్వినందుకు తప్పైంది బావా. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, అయినా ఎవరింటి పనులు వాళ్ళు చేసుకుంటే తప్పైంది బావా. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరిను మనం ఎక్కిరియద్దు. నువ్వు బోర్లు తవ్వుతానవా, బట్టలు విడతానవా, నీళ్ళు ఎత్తుకొస్తానవా అని ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో తెలియదురా, అర్థమైంది కదా? బుద్ధి గట్టి నాకు అన్న బావా, ఇంకో తప్ప. సరే గాని చెల్లెనైతే మంచి దాకాల్లో ఉంచురా. సరే బావా. సరే మరా. నా మొగుని మాటలు నమ్మక అట్టిగా బయటికి అత్తి ఆ సైడ్ దగ్గర బఠానీలే లేవాట. బయటికి పోయినందుకు అందరు పాత బాకీలో ఎప్పుడు ఇస్తో పైసలు అడుగుతుంటే నా ఇజ్జ పోతుంది. ఇప్పుడు ఈయనకి ఏమని సమాధానం చెప్పాలి? బఠానీ లేవే అంటే ఇప్పుడు నా నల్ల ముఖం అవుతుంది, తెత్తాను పెద్ద పోయినా. మా కంతలోడు 3 సంవత్సరాల నుండి సప్పుడు చేయలే, ఇప్పుడేం పైసలు కావాలని ఎంబడి పడుతుండు. మా మామ ఇవ్వకపోతే ఎటన్నా పోతాడా? అగో సుజాత, ఎటు పోతానవే? ఎట్లేదు రావాలి, మా మేనమామ వాళ్ళ ఇంటికి పోతాన్నా. గీ వానలో మీ మేనమామ ఇంటికి పోతాను ఎందుకు? గీ వానల నువ్వేటో పోయేస్తున్నావు, నేను నిన్ను అడిగినా, నన్ను ఎందుకు అడుగుతున్నావు రావాలి? నా పని నాకుండేయా? ఓ నీ పాప పాడగాను గంత కోపానికి వస్తానవేంది? ఇప్పుడు నిన్ను ఏమన్నా నేను? మరేంది రావాలి, నా బాధలో నేను పోతుంటే ఎటు పోతున్నావు అని అడిగితే కోపం రాదా అని? అయ్యో సుజాత, గంతగానం ఏం బాధ వచ్చింది నీకు? అది కాదే, నా మొగుడు మా మేనమామకు అప్పిచ్చిండు, ఆ పైసలు ఇప్పుడు కావాలని అడగరాపు అంటుండు, ఆ పైసల కోసమే పోతాన్నా. అవునే సుజాత, మీ మామకు అవసరం వస్తే మీ ఆయన పైసలు ఇచ్చిండు, మళ్ళీ అయ్యే పైసలు తిరిగి ఇచ్చుంటే మళ్ళీ ఆపదైతే పైసలు ఇవ్వకపోవునా? అయ్యే రావాలి, నువ్వు తప్పు అర్థం చేసుకుంటున్నావు. మా మామ తీసుకున్నాక 2 నెలలకే ఇస్తా అన్నాడు. నేనే ఎటు పోతే నీ దగ్గర ఉండని, మామ అవసరం ఉన్నప్పుడు నేనే తీసుకుపోతా అని అన్నా. అయ్యో పిసదానా, ఇచ్చినప్పుడు తీసుకోవద్దానే, ఇప్పుడేమో మీ ఆయన అడగబట్టే. కాదే రావాలి, మా మామయ్య లేనోడా, ఇప్పుడు ఇట్లా పోయి అడగంగానే అట్లా తీసుకొచ్చి ఇస్తాడు. దానికి ఏదో కొంపలు మునిగిపోయినట్టు టెన్షన్ పడబడితేందే? అయితే మరి 2 వేటు పోయేస్తున్నావు రావాలి. ఏం లేదే, ముసురు పెడతాంది కదా, బఠానీల కన్నా పోతే
అయితే లేవట్నే. అయ్యో ఊళ్ళోకి ఇన్ని దుకాన్లు ఉండగా బఠానీలు ఎందుకు లేవు రావాలి? అన్ని దుకాన్లు ఉన్నాయి గానీ నేను పోయింది ఒకటే దుకాణలకే. అయ్యో మరి ఒక్క దుకాణంలో లేవంటున్నావా? మిగతా దుకాణంలో కోపోయినా. మిగతా దుకాణంలో పోతే ఊకుంటదానే? పాత పైసలు అడగరా? అయ్యో పాత పైసలా ఎందరికి అన్నే? ఊళ్ళో ఎన్ని దుకాణాలు ఉన్నాయి అన్ని దుకాణాలకి ఇవ్వాలి. అయితే గాని ఒక 20 రూపాయలు బఠానీలు తెచ్చి రాదే సుజాత. ఏంది బఠానీలా? నాతో తెచ్చుడు కాదే. అగో నేనంటే దుకాణాల పైసలు ఇవ్వాలి, నీతో ఎందుకు తెచ్చుడు? నీ లెక్క నేను కూడా పైసలు ఇవన్నే. అంటే మన ఇద్దరం తొందేనా అనే. ఓ అక్క ఈడ నిలబడి ముచ్చట పెడతారేంది? అగో వర్షమే అత్తలే తమ్మి, చెత్త ఎందుకు పట్టుకున్నావు? ఈ వానపాడు గాను నా తలకే లెక్కనే అప్పుడప్పుడు వస్తాంది అప్పుడప్పుడు పోతా. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే? అయితే వాయగం తమ్మి, నీ సోబతోళ్ళు అందరికి పెళ్ళయింది, నువ్వు పెళ్లి చేసుకోవాలిగా. ఈ పెళ్లి సంగతి తర్వాత నీ ఒక 100 రూపాయలు ఉంటే అక్క. ఆగో చూసిన అసూయత, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటే ఒక 100 అక్క అని అడుగుతాడు. అవురా తమ్మి, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నిజంగా? చెప్తా 100 రూపాయలు చెప్పు, 100 రూపాయలు చెప్పు. నీకు 100 రూపాయలు మా ఇస్తాం గాని దుకాణంలో పోయి బఠానీలు తీసుకురావా? ఇగో అక్క మీరు 100 చేయకున్నా మంచిదే గాని దుకాణాలకు అయితే పోను. నేను ఊళ్ళోకి పోవాలంటే ఇక పత్తి చేనులకు వెళ్ళి అట్లా తిరిగి ఊరవతలకు వెళ్ళి పోతాను. ఎందుకురా? ఈ ఊళ్ళో ఉన్న 10 దుకాణాలలో నేను కూడా అప్పున్నా. అగ్గో బఠానీలు తెస్తానని బాధట్ల ముచ్చట్లు పెడతానమైందే. ఏవి నీ బఠానీలు? నా బతికే బస్ స్టాండ్ అవుతుందంటే నువ్వు బఠానీలు అని మాట్లాడుతున్నాయని పొద్దున్న నుంచి నీ కొంచెం చూస్తాను. ఇప్పుడు దొరికిన దేవుని 100 రూపాయలు ఇవా? ఏంది బఠానీలు తెమ్మంటదేలే గాని ఇంటికి 100 రూపాయలు ఇస్తానా? ఏ పొద్దునాడు తొవ్వరగలితే ఇయ్యవా అన్న అంటే ఇస్తాన్నా, నా దగ్గర ఉన్నాయానికి ఇస్తానానే? అన్నా నువ్వు నిజంగా ఇస్తాను లేదా అని ఉత్తుత్తగా అన్నావా? ఉత్తుత కాకపోతే నా దగ్గర వండే నీకు ఇస్తానన్నారా? నా పెళ్ళం అడుగుతానే నేను ఇయ్య, నీకు నేను ఎట్లా ఇస్తారా? ఇగో నువ్వు అందుకు 100 రూపాయలు ఇవ్వకుండా మంచిదే గాని నాకైతే బఠానీలు తెప్పి. నేను పోయి తెత్త చూడండి కాదే, ఏమైంది? మీ బట్టలు లాపురి బా 100 ఇస్తా అయ్యావా? అరే ఇడ మా బఠానీల గురించి లొల్లి అయితే నీ 100 అంటాను. నడువే ఇక్కడ లొల్లి అయితే తెత్తలేదు నీకు, నడువే. సుజాత బఠానీలు అని సంపగా తింటాంది. మీ గాడు ఉంటాం పోయి 20 రూపాయలు దేపోరాదు. మీరు 9 దుకాణాలలో ఇచ్చుడు కావచ్చు, నేనైతే 7 దుకాణాలలో ఇవ్వాలి. నాకు అటు ఓన్ ముఖం లేకుంటే అయింది. కొడుకో నువ్వు కూడా మా లెక్కనేనా? సరే పావే ఎవరన్నా దొరకబట్టి తెప్పించుకున్నా పో, నువ్వేం పని పోతానవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.